వెల్కమ్ టు ఫైడీ మీడియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల కాలం నుంచి పూర్తిగా జగన్ సైడ్ తీసుకున్న వారంతా కూడా, అంటే జగన్ సైడ్ తీసుకోవడం అంటే నా ఉద్దేశం పూర్తిగా జగన్మోహన్ రెడ్డిని సమర్థిస్తూ ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని, అంటే అప్పటి ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని పచ్చిబూతులు బండబూతులతో రెచ్చిపోయిన వాళ్ళంతా కూడా ఇప్పుడు మీడియా ముఖంగా వాళ్ళు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. ఇక మేము జీవితంలో రాజకీయాలు మాట్లాడడం, మేము రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నాం, మమ్మల్ని క్షమించండి అని చెప్పి వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. దానికి సంబంధించిన బైట్లు ప్లే చేస్తాను, చూసిన తర్వాత పూర్తి విశ్లేషణ చేద్దాం. నేను లైఫ్ టైంలో ఇక రాజకీయాల జోలికి పోదలుచుకోవాలి. లోకేష్ గారు మీకు సారీ, అలాగే మీ అమ్మగారికి మీ భార్య గారికి సారీ, అలాగే అనిత గారు సారీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ, మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. గత 10 సంవత్సరాల కాలం నుంచి జగన్ సైడ్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే జగన్ సైడ్ తీసుకోవడం అంటే రాజకీయ పరంగా జగన్ పార్టీలో ఉండటం, లేకపోతే వాళ్ళ విశ్లేషణల ద్వారా మీడియా అంటే టీవీల్లో కానీ లేకపోతే సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా జగన్ను సపోర్ట్ చేయడం, ఇట్లా జగన్ సైడ్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే ఏంటంటే కొంతమంది మాత్రమే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నామని చెప్పి ప్రకటనలు చేస్తున్నారు. వాళ్ళని కనుక చూసినట్లయితే ఈ ప్రకటనలు చేసేవాళ్ళు, లేకపోతే ఈ మీడియా ముందుకి రాకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు వీళ్ళందరినీ మనం పరిశీలించినట్లయితే కొడాల నాని కానీ, తర్వాత నెల్లూరుకు సంబంధించి అనిల్ కుమార్ యాదవ్ కానీ, ఇక ఇప్పుడు శ్రీరెడ్డి, పోసాని కృష్ణమురళి, ఇక వీళ్ళంతా చాలామంది ఉన్నారు. ఈ లెక్క మనం ఈ లిస్ట్ కనుక చూసుకున్నట్టయితే చాలామంది ఉన్నారు. వీళ్ళంతా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు మీడియా ముందుకి రావట్లేదు, మీడియా ముందుకు వచ్చి మాట్లాడట్లేదు, ఏదో అడపాదడపా వచ్చినా కూడా రెగ్యులర్గా అయితే కనిపించట్లేదు వాళ్ళ రాజకీయాల్లో. దీన్ని కనుక మనం పరిశీలించినట్లయితే వీళ్ళకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని కనుక మనం చూసినట్లయితే వీళ్ళు జగన్ సైడ్ తీసుకున్న మాట వాస్తవం. అంటే ఆ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఈ అజ్ఞాతంలోకి వెళ్లకుండా ఇప్పుడు కూడా మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ వీళ్ళకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే వీళ్ళు పూర్తిగా జగన్ సైడ్ తీసుకుని నోటికి అదుపు లేకుండా అసభ్యకరంగా దూషించడం, చట్ట వ్యతిరేకంగా మాట్లాడటం. అంటే మన చట్టంలో క్లియర్గా భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నప్పటికీ కూడా ఒక వ్యక్తి యొక్క పరువు ప్రతిష్టలను దిగజార్చే విధంగా మనం మాట్లాడకూడదు అనేది క్లియర్గా ఆ భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించిన చట్టంలో క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. వీళ్ళంతా ఏంటంటే మాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని చెప్పి వాళ్ళ ఇష్టమైనట్టు బూతులు మాట్లాడి వాళ్ళ కుటుంబ సభ్యులను దూషించడం, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు వీళ్ళు దూరంగా జరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే రాజకీయాలకు దూరంగా జరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఉన్నటువంటి నాయకులకి, ప్రభుత్వంలో నాయకులకి క్షమాపణలు చెప్పుకునే పరిస్థితులు దాపురించాయి. దీని అందరికీ ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళు పూర్తిగా జగన్ సైడ్ తీసుకుని అదుపు లేకుండా రెచ్చిపోవడం. వీళ్ళే కాకుండా జగన్ సైడ్ తీసుకున్న వాళ్ళు గత 10 సంవత్సరాల కాలం నుంచి ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళని కనుక మనం చూసినట్లయితే వాళ్ళు మేధావుల రూపంలో ఉన్నారు, జర్నలిస్టుల రూపంలో ఉన్నారు, లేకపోతే సామాజిక కార్యకర్తల రూపంలో ఉన్నారు, ఇట్లా చాలా రకాలుగా ఉన్నారు. వాళ్ళలో కొంతమంది పేర్లు కనుక మనం పరిశీలించినట్లయితే కేఎస్ ప్రసాద్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏంటంటే మొదట్లో కొంత తెలుగుదేశానికి పురుగా మాట్లాడేవాడు. ఈయన గత అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడే కొద్దికి ఈయన జగన్మోహన్ రెడ్డి వైపు షిఫ్ట్ అవడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా అనాలిసిస్లు చేయటం, అతని వాయిస్ కూడా ఏంటంటే జగన్కు అనుకూలంగా వినిపించేవాడు. ఇట్లాగే జర్నలిస్ట్ ఓఎన్ఆర్, తర్వాత జర్నలిస్ట్ సాయి, తర్వాత మేధావిగా చెప్పుకున్నటువంటి అంటే మేధావిగా ప్రస్తావించాల్సి వస్తే ప్రొఫెసర్ నాగేశ్వర్, వీళ్ళందరూ ఏంటంటే కొంత జగన్కి పురోగా మాట్లాడేవారు. వీళ్ళ విశ్లేషణలు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండేవి. కాకపోతే మరి వీళ్ళ మీద కేసులు ఎందుకు లేవు, వీళ్ళని ఎందుకు కేసులు పెట్టట్లేదంటే వాళ్ళ పరిధి దాటకుండా వాళ్ళు ఓన్లీ వాళ్ళ భావజాలాన్ని జగన్కు అనుకూలంగా మాత్రమే ప్రజలకు వినిపించేవాళ్ళు. కానీ వాళ్ళ పరిధులు దాటేవాళ్ళు కాదు. అంటే అసభ్య పదాలు వాడటం, అసభ్యకరంగా మాట్లాడటం, ఏది పడితే అది ఆరోపణలు చేయటం, సంబంధం లేని ఆరోపణలు చేసి వాళ్ళ మీద, అంటే అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం మీద కానీ జనసేన మీద కానీ రుద్దటం, ఇలాంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు కాదు. ఓన్లీ జగన్ తీసుకున్నటువంటి నిర్ణయాలని సపోర్ట్ చేస్తూ మాట్లాడేవారు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు వీళ్ళ మీద లీగల్గా యాక్షన్ తీసుకోవాలన్నా, కేసులు పెట్టాలన్నా కూడా వాళ్ళు చట్ట వ్యతిరేకంగా ఏ వ్యవహరించలేదు. జగన్ సైడ్ తీసుకున్నారు, అయినప్పటికీ కూడా చట్ట పరిధిలో వాళ్ళు ప్రవర్తించారు. కాబట్టి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవడానికి అవకాశం లేదు. నీకు జస్ట్ నువ్వంటేనే ఇష్టం భైరవ్. పంచలో ఒకటే ఒక సైడ్, నీ సైడ్. చూసారు కదా ఇప్పుడు ఈ బయటలో హీరో చెప్పిన డైలాగ్ ఏంటి, ఈ ప్రపంచంలో ఏ సైడ్ ఉండదు, ఓన్లీ నా సైడ్ మాత్రమే, అంటే ఎవరి కాదు ఓన్ సైడ్ మాత్రమే అని. వీళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు హీరో చెప్పే డైలాగ్కి వీళ్ళందరూ క్యారెక్టర్లకి మ్యాచ్ అవుద్ది అనమాట. వీళ్ళు ఏంటంటే వాళ్ళ సైడ్ ఉన్నారు, అంటే వాళ్ళకి లబ్ధి చేకూరబట్టి ఓన్లీ జగన్మోహన్ రెడ్డి సైడే ఉన్నారు.
అట్లా అని చెప్పి బరితెగిచ్చి పూర్తిగా జగన్ సైడ్ తీసుకుని వాళ్ళు మర్చిపోయి, అంటే రాబోయే రోజుల్లో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోతే ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి అనేది మర్చిపోయి వాళ్ళు ప్రవర్తించలేదు. వాళ్ళు పూర్తిగా వాళ్ళు సేఫ్ జోన్లో ఉంచుకుని ఓన్లీ జగన్మోహన్ రెడ్డి భావజాలాన్ని మాత్రం, అంటే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వాళ్ళ భావజాలాన్ని వినిపించారు. కాబట్టి ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు, ఇప్పుడు ఈ సమాజంలో ఎటువంటి ఇబ్బంది వాళ్ళకి కలగలేదు. వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేయడం కూడా అవకాశం లేదు. ఇప్పుడున్న ప్రభుత్వానికి కానీ, ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన కార్యకర్తలు కానీ వాళ్ళ మీద కేసులు నమోదు చేయించడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడా కూడా ఈ అసభ్య పదజాలాలు వాడలేదు. సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళ కుటుంబ సభ్యులను లాక్కొచ్చి మాట్లాడటం ఇట్లాంటి కార్యక్రమాలు ఏం చేయలేదు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది వాళ్ళకి కలగలేదు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ రాజకీయాల్లో ఏదో ఇప్పుడు న్యూట్రల్ జర్నలిస్టులని లేకపోతే న్యూట్రల్ అనలిస్టులని ఇట్లా చెప్తూ ఉంటారు. ఈ న్యూట్రల్ అనే పదానికి ఈ రాజకీయాల్లో అర్థం ఉండదండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక సైడ్ తీసుకోవాల్సిందే. ఒక ఇష్యూ గురించి మాట్లాడినప్పుడు ఆ ఇష్యూ ఏదో ఒక పార్టీకి అనుకూలంగా మాట్లాడినట్టుగా మనకు అనిపిస్తుంది. ఇప్పుడు నేను కూడా కొన్ని వీడియోలు చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇప్పుడు ఈ బూతులు మాట్లాడే వాళ్ళంతా జగన్ సైడ్ అన్నారు, ఈ కొంత జగన్కు పురోగా మాట్లాడేవాళ్ళు వాళ్ళ సైడ్ ఉన్నారు కాబట్టి కొంత లబ్ధి జరిగింది కాబట్టి జగన్కు అనుకూలంగా మాట్లాడారని చెప్తున్నారు. మరి ఇప్పుడు వీడియోలు నువ్వు చేస్తున్నావు కదా, నువ్వే సైడ్ అనే డౌట్ కూడా మీకు చూసే వాళ్ళకి రావచ్చు. నేను కూడా నా సైడే. ఏంటంటే ఇప్పుడు నేను కూడా నా పరిధి దాటి ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టు విమర్శించడం, ఒక పార్టీకి అనుకూలంగా పూర్తిగా ఆ పార్టీ భావజాలను భుజాన వేసుకుని మాట్లాడటం, ఇట్లాంటి కార్యక్రమాలు నేను చేయను. నేను మాట్లాడే అంశాలు కొంత ప్రభుత్వానికి ప్రోగానో లేకపోతే చంద్రబాబు గారికి ప్రోగా అనిపించి ఉండొచ్చు. ఎందుకంటే చంద్రబాబు గారి భావజాలం నాకు నచ్చి ఉండొచ్చు, ఆయన తీసుకునే నిర్ణయాలు నాకు ఇప్పుడు బెస్ట్ డెసిషన్స్గా అనిపించవచ్చు. రాబోయే రోజుల్లో చెప్పలేము ఆయన నిర్ణయాలు, ఇప్పుడు రాబోయే రోజుల్లో ఆయన ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో మనం ముందుగానే ఊహించి ఆయన విమర్శించలేము. రాబోయే రోజుల్లో ఆయన తీసుకునే నిర్ణయాలలో నాకు ఏదైనా వ్యతిరేకంగా అనిపించవచ్చు. అప్పుడు నేను ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడవచ్చు. అదంతా ఊహాతీతం. కాబట్టి ఏంటంటే నేను ఇప్పుడు నా సైడ్. కాబట్టి ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కొంత సమాజానికి మంచి జరుగుద్ది అనే భావన నాకు కలుగుతుంది. కాబట్టి నేను ఇటువంటి వీడియోలు చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు నేను వాళ్ళు ఆ సైడు వీళ్ళు ఈ సైడ్ అని చెప్పినప్పుడు నేను కూడా ఏ సైడ్ అనేది చెప్పాలి. కాబట్టి నేను ఈ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ 5D మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.